ఈరోజు ప్రశ్న: పండగ రోజుల్లో సహజంగా చూస్తున్నట్లయితే ఎవరో ఒకరు భర్త అయినా భార్య అయినా ఒకవైపు మాత్రమే పూజించేటట్లుగా చేస్తూ ఉండడం అనేది గమనిస్తూ ఉన్నటువంటి అంశం. అంటే ఈ వైపు ఉన్నటువంటి భర్త వైపు ఉన్నటువంటి తల్లిదండ్రులు, పూర్వీకులకు పూజలు, లేదా భార్యలు తమ పుట్టిల్లు మక్కువతో వారి వైపు ఉన్నటువంటి పెద్దలు, తల్లిదండ్రుల యొక్క పూజలు, ఇలాంటివి పెద్ద పండుగ రోజు సహజంగా జరుగుతున్నటువంటి విషయం. అయితే దీన్ని గురించి, వీటి పరిణామాల గురించి ఇవాళ మనం ఈ టాపిక్లో మాట్లాడుకుందాం. భార్యాభర్తల సమతుల్యత అనే 3 కోణాల్లో అత్యంత సున్నితమైనది, కీలకమైనది కుటుంబ సంస్కృతి. ధార్మికం, మానసికం, పిల్లల భవిష్యత్తు కోణాలు, ఆ తర్వాత అదే మీ ఇద్దరి వైపుగా మీ మీదగా ప్రయోగాలు. అంటే ఎలా? మొదటగా చూసినట్లయితే సంక్రాంతి పెద్దలకు పూజలు చేసి నమస్కరించేటటువంటి పెద్దల పండగ. అయితే ఇది కేవలము పండుగ అనుకుంటే సరిపోదు, పిల్లలకి ఒక పాఠాలు నేర్పించేటటువంటి, వాళ్ళ దగ్గర మీ పట్ల వాళ్ళు ఫ్యూచర్లో భవిష్యత్తులో నడుచుకునేటటువంటి విధానాలు, తర్వాత తరాలకు వాళ్ళు ఈ సంస్కృతిని తీసుకునేటటువంటి వ్యవహారాలు. ఇది ఏ విధంగా అయితే పాఠశాలలో చదువులు అనేది మనం నేర్పిస్తామో, కుటుంబ విధానంలో వాళ్ళకి ప్రతి పండగ, ప్రతి కార్యక్రమము, మీరు చేసే ప్రతి ఒక్కటి రిఫ్లెక్షన్గా మీ పట్ల లింక్గా మారేటటువంటి సబ్జెక్ట్. కాబట్టి మీరిరువురు చాలా జాగ్రత్త. ఈ పండుగలో ముఖ్యంగా వంశానికి కృతజ్ఞత చెప్పడం, మూలాలను గుర్తించుకోవడం, పిల్లలకు నేను ఎక్కడి నుంచి వచ్చాను, పెద్దల యొక్క ఆశీర్వాదం యొక్క గొప్పతనం, వినమ్రంగా ఉండే విధానాలు నేర్పించే ప్రక్రియ. అందుకే మన శాస్త్రాల్లో మాతృదేవోభవ, పితృదేవోభవ అని వేదాల్లోనే చెప్తున్నారు. పితృదేవోభవ, మాతృదేవోభవ అంటే ఏ ఒకవైపు ఉన్న కుటుంబమే కాదు, ఇటువైపు అధికారంగా అటువైపు అధికారంగా ఉండేటటువంటి వ్యవహారం అయితే ఇక్కడ కాదు. భార్య పుట్టినిల్లు వైపు మాత్రమే పూజలు, భర్త వారి వైపు వారికే పూజలు. ఇక్కడ ఇది కాదు. భార్య భర్తలు ఇరువైపులా పూజా విధానాల్ని గమనించుకోవడం అత్యంత అవసరం. దీనివల్ల ఏమవుతుంది? ఇది ఒక భక్తి కాదు. ఒకవైపుగా మీరు చూపిస్తే అది పక్షపాతం అవుతుంది. ఇది సాంప్రదాయం కాదు, ఒక అసమతుల్యత అని చెప్పచ్చు. అంటే ఇన్బ్యాలెన్సింగ్. దీనివల్ల ఒక మానసిక శాస్త్రం ఏమంటుంది అంటే, ఇలా చేయడం వల్ల ఒకరి వైపు ఒకరు అగౌరవపరుచుకున్నట్లు ఒక నిశ్శబ్ద యుద్ధం అనేది భార్యాభర్తల మధ్య జరుగుతుంది. లేదు, ఒకవేళ భార్య చెప్పినట్లే భర్త వినుకుంటూ వెళ్ళిపోవడం, లేదు భర్త చెప్పినట్లే భార్య వినుకుంటూ వెళ్ళిపోవడం, ఇలా చేయడం వల్ల పిల్లల్లో ఒకవైపునే వంగిపోవడము, ఒకవైపే కరెక్ట్ అనుకోవడం, దాన్ని మాత్రమే తీసుకోవడం అనేటటువంటి వ్యవహారం జరుగుతుంది. దాన్ని ఆ తర్వాత కాలంలో ఒకవైపునే ప్రయోగించడం కూడా ఉంటుంది. నా కుటుంబమే ప్రధానం అనేటటువంటి అహం, భర్త కుటుంబం 2వ స్థానమని, అదేవిధంగా భర్తకు ఉండడం, ఇది తగదు. పిల్లలు ఏం గమనిస్తున్నారు? అమ్మ ఎవరి వైపు గౌరవం చూపుతుంది, నాన్న ఎవరి వైపు గౌరవం చూపుతున్నారు, ఇలాంటివన్నీ వాళ్ళకు తెలియంగానే మౌనంగా వాళ్ళల్లో అవి అలా నిశ్శబ్దంగా నాటుకుపోతాయి. ఏ తాతమ్మలకి, ఏ తాతయ్యలకి, ఎవరికి పిల్లల్లో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి. సెలెక్టివ్గా తయారవుతారు. అవసరానుసారంగా విలువలు ఉండడం జరుగుతుంది. భవిష్యత్తులో ఈ కుటుంబాల మధ్య విభజనలు, వ్యవహారాలు, ఇలాంటివన్నీ తలెత్తే అవకాశాలు ఉంటాయి. రేపు అదే పిల్లలు మీ పట్ల కూడా అదే పక్షపాతాన్ని చూపించేటట్లుగా వాళ్ళ పరిణామాలు జరుగుతాయి.
ధార్మికంగా ఇది సముచితం కాదు, మంచిది కాదు. ఫ్యామిలీ అనేది ఒక లింక్డ్ సబ్జెక్ట్. శాస్త్రాలు అందుకే ఏం చెప్తాయి, వివాహం తర్వాత భార్య భర్త వంశానికి సంరక్షకురాలు, అదేవిధంగా భర్త భార్య వంశానికి గౌరవదాత. ఇద్దరూ సంధానకర్తలు, విభజన కాదు. అయితే ఏది ఉత్తమ మార్గం? ఇరువైపులా ఇరుపక్షాల మీరు గమనించుకుంటూ మీరు నడుచుకునే విధానాన్ని మీ పిల్లలు చాలా దృష్టి పెట్టి చూస్తున్నారనే దాన్ని గమనించుకుంటూ వారికి ఆ సమస్థితిని ఇవ్వడం అనేది చాలా అవసరం. మీరు పాటించడం మహా అవసరం. నిజానికి ఇది పిల్లలకి ఒక గొప్ప పాఠం. పిల్లలంటే పిల్లలుగానే ఉండిపోరు, పెద్దలు అవుతారు. తర్వాత వాళ్ళకి కుటుంబాలు వస్తాయి. ఆ ప్రయోగాలు మీ మీద జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళు నేర్చుకున్నదే కదా మీకు అప్పచెప్తారు. ఇద్దరు ఇటువైపు తాతయ్య అమ్మమ్మ, ఇటువైపు తాతయ్య నానమ్మ, ఇట్లయితే ఇటువైపు పెద్దలు, అటువైపు పెద్దలు, బంధువర్గాలు, చనిపోయినటువంటి పెద్దలు పూజించేటటువంటి ఆ విధానాలు వారు దేవతా రూపాలుగానే పిల్లలకు చెప్పడం. ఒక్క వాక్యంలో చెప్పాలంటే పండుగల్లో పెద్దల్ని పూజించడం భక్తి మాత్రమే కాదు, అది పిల్లల భవిష్యత్తుకు పెద్ద పునాది. మీకు అనిపించవచ్చు పిల్లలు చాలా విషయాల్లో మీకు తేడాగా మీ మాట వినకుండా మకురుగా మొండిగా రకరకాలుగా తయారవుతూ ఉంటారు. వీటన్నింటికీ మూలం ఇది అనేదాన్ని గమనించండి. ఫ్యామిలీ అనేది చాలా మైక్రో సబ్జెక్ట్. మ్యాక్రోగా దాని పరిణామాలు ఉంటాయి. పైగా ఇది చాలా లింక్డ్ సబ్జెక్ట్. మీరు చేసేదే తర్వాత మీరు చూస్తారు. తస్మాత్ డియర్ హస్బెండ్ అండ్ వైఫ్, డియర్ అప్కమింగ్ కపుల్, నెక్స్ట్ జనరేషన్కి మీరు ఎందుకు ఇవ్వాలి అంటే విలువలు మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కోసమే. మీరు ఇచ్చిందే మీరు పుచ్చుకుంటారు అనే విషయం అస్సలు మర్చిపోకండి. మరిన్ని చాలా విలువైనటువంటి విషయాలతో మీ ముందుకు వస్తాను. ఐఎమ్ డాక్టర్ లతారాజు. I want to see happy, healthy, wealthy, successful, blissful, happy family lives. ఎందుకంటే వ్యక్తి నిర్మాణం అనేది కుటుంబంలో నుంచే వస్తుంది. కుటుంబాలే సమాజాలు, సమాజమే దేశం. సో ఈరోజు కొటేషన్, పెద్దల పూజలో సమతుల్యత ఉంటేనే కుటుంబంలో శాంతి, పిల్లల్లో సంస్కారం నిలుస్తుంది. పిల్లలు మన మాటలు కాదు, మన పండగల ప్రవర్తనే జీవిత పాఠంగా నేర్చుకుంటారు. భార్యాభర్తల తల్లిదండ్రుల స్థానంలో వాళ్ళు చేసే పక్షపాతమైనటువంటి విధానాలే పిల్లల విలువలను పునాదిని వంకర చేస్తుంది. ఇరువైపులా తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించడమే నిజమైన సంక్రాంతి సంస్కారం. పండుగల్లో ఒకవైపు మాత్రమే పెద్దల్ని పూజిస్తే పిల్లల జీవితంలో కూడా ఒకవైపే విలువలుగా మిగిలిపోతాయి. అందరికీ నమస్కారము. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఇంకొకరికి ఇది చాలా ఉపయోగపడుతుంది అనుకునేట్లయితే దీన్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరిచ్చేటటువంటి ఆదరణతో మరిన్ని మీ ముందుకు తీసుకొచ్చేదానికి మాకు అవకాశం ఉంటుంది. మీ మనోభావాల్ని మాతో పంచుకోవడంలో ముందుండండి. ఇట్స్ ఫ్యామిలీ టైం. థ్యాంక్ యూ.